రాష్ట్ర చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోనున్న అమరావతి నిర్మాణం దశ మారనున్న అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునరుద్ధరణకు ప్రతిష్టాత్మకంగా ముందడుగులు వేస్తోంది. నూతన సంవత్సర రిజల్యూషన్గా భావిస్తూ ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధుల సహకారంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సంబంధించిన ఈ టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. సిఆర్డీఏ ఈ మేరకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే హ్యాపీనెస్ట్ నిర్మాణం కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ అయినటువంటి సిఆర్డీఏ 818 కోట్ల అంచనా వ్యయంతో గత డిసెంబర్ నెలలో టెండర్లకు పిలిచింది. సిఆర్డీఏ చేపట్టనున్న ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టులో G+18 విధానంలో 12 టవర్లు నిర్మిస్తారు. మొత్తం 1200 ఫ్లాట్లు ఉంటాయి. మొత్తం నిర్మాణ ప్రాంతం 20,89,260 స్క్వేర్ ఫీట్. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణాన్ని నేలపాడు 2018లో ప్రారంభించాలని ప్రకటించగా చాలా మంది ఆ ఫ్లాట్ల కోసం బుకింగ్ కూడా చేసుకున్నారు. ఇంకా పలు ఫ్లాట్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నట్టు తాజాగా ప్రకటించింది సిఆర్డీఏ. తాజాగా విడుదల చేసిన టెండర్లలో ప్రధాన ప్రాజెక్టు వివరాలు ఒకసారి చూద్దాం. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మొత్తం 1206 కోట్ల రూపాయల వ్యయంతో ప్రధాన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించారు. జోన్ 5B పరిధిలో 603 కోట్లతో రహదారులు, డ్రైన్లు, మంచినీటి సరఫరా, సీవరేజ్ వ్యవస్థ, డెప్స్ ప్లాంటేషన్ పనులు చేపడతారు. ఇక ఈ పనులు తుళ్లూరు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, రాయపుడి గ్రామాలను కవర్ చేస్తాయి. ఇక వరద నీటి నిర్వహణ ప్రాజెక్టులు వరద నీటి నిర్వహణ కోసం 1,525.96 కోట్లు కేటాయించగా వీటికి 2-3 రోజుల్లో టెండర్లను పిలవాలని భావిస్తున్నారు. 3 ప్రత్యేక ప్యాకేజీల కింద ఈ పనులు చేపట్టనున్నారు. ఇక మూడవది ఈ టెండర్ల ప్రక్రియ. ఈ మేరకు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు ఈ టెండర్లను ఇప్పటికే సిఆర్డీఏ తాజాగా ఆహ్వానించింది. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు టెండర్ల సమర్పణకు గడువు విధించింది. అలాగే జనవరి చివరి వరకు మరిన్ని టెండర్లు పిలిచే అవకాశం ఉంది. ఇక 2027 డిసెంబర్ నాటికి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ప్రస్తుతం 30 కోట్లకు పైగా విలువైన పనుల కోసం టెండర్లు పిలిచే దిశగా చర్యలు తీసుకుంటుంది. ఈ నెలలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ పలుమార్లు ప్రకటించారు. ఇప్పటికే సిఆర్డీఏ అథారిటీ కేబినెట్ ఆమోదం పొందిన పలు ప్రాజెక్టులు ఈ నెలలో టెండర్లకు సిద్ధమవుతున్నాయి. ఇక ప్రత్యేక ప్రణాళికలు, రహదారులు, డ్రైన్లు, మంచినీటి సరఫరా, విద్యుత్, ప్లాంటేషన్ వంటి తాకందిక అవసరాలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది ప్రభుత్వం. అయితే ముందుగా వాటిపైనే దృష్టి కూడా సారించింది. కార్యాచరణకు సిద్ధమైంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతన మౌలిక సదుపాయాల కల్పన చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఇక ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి. ప్రభుత్వం అమరావతిని కేవలం రాష్ట్ర రాజధానిగా కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నగరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే అమరావతి మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి, జీవన ప్రమాణాల పరంగా కీలక కేంద్రంగా మారనుంది. మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను వేగవంతం చేసి భవిష్యత్తులో రాజధాని ప్రజలకు మెరుగైన జీవన శైలిని అందించడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం సిఆర్డీఏను ఆదేశించింది. ఒక రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో ఈ నిర్మాణాలు మైలురాళ్లుగా నిలవనున్నాయి.